సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, పెద్ద మనవడు, అలానే రమేష్ బాబు గారి కొడుకు, మహేష్ బాబు అన్నయ్య గారి అబ్బాయి అయినటువంటి జై కృష్ణ. మరి జై కృష్ణ అని పిలుస్తున్నారో జై కృష్ణ అని పిలుస్తారో తెలియదు, కానీ ఆయన ఫస్ట్ టీజర్ అంటే సినిమాలోని సన్నివేశాలతో కూడినటువంటి టీజర్ రిలీజ్ అయింది. మహేష్ బాబే దీన్ని లాంచ్ చేశారని చెప్పారు. మంచి ట్రెండింగ్ ఐటెం లాగానే కనిపిస్తుంది, ప్రామిసింగ్గా. రమేష్ బాబు ఎలాగైతే సామ్రాట్లో నేను ఉదయం నుంచి చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను 6 గంటల కార్యక్రమం ఉందని. మన మిత్రులు చెప్పిన మీదట రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే గుర్తొచ్చింది, చూశాను వెంటనే. అప్పటికే ఒక 50,000 మంది చూశారు గంట క్రితం పోస్ట్ చేసినటువంటి వైజయంతి మూవీస్ వాళ్ళది ఆ సినిమా, శ్రీనివాస మంగాపురం. కృష్ణ గారి లెగసీని కంటిన్యూ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే, జయకృష్ణ ఒక సన్నివేశంలో అంటే ఆ 2 నిమిషాల వీడియోలోనే ఒక సన్నివేశంలో సామ్రాట్లో రమేష్ ఎలా అయితే గుర్రాల మీద స్వారీ చేస్తారో అలా తన ఆ రెండిటి మధ్య అలా విడిపోతున్నప్పుడు కనపడటము ఆయన గుర్తు తీసుకొచ్చింది. సరే, రమేష్ బాబు కొడుకు రమేష్ బాబుని గుర్తు చేయడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కర్లింగ్ హెయిర్ నాకు తెలిసి రమేష్ బాబు లాంటి ఆ జీన్స్ మొత్తం ఆయనలో దిగిపోయినట్టు కనపడుతుంది. అయితే ఫైట్స్ కానీ, అలానే పాటలు కానీ, రొమాంటిక్ సన్నివేశాలు కానీ, మొదటి సినిమాలోనే ఒక ఆల్రౌండర్గా అతన్ని చూపించాలనే శ్రద్ధ అజయ్ భూపతి పెట్టినట్టు నాకైతే కనిపించింది. ఇంకా ఇందులో పాటలు కానీ మిగతా విషయాలు పక్కన పెడితే, హీరోయిన్ రాషా థదాని లేదంటే టాండన్. నాకు 25 ఏళ్ల క్రితం రవీనా టాండన్ చెప్పినటువంటి ఒక ఇంటర్వ్యూ చూశానని ఈ మధ్యన చెప్పాం కదా, ఏది అసలు పెళ్ళెందుకు చేసుకోవాలని. ఆవిడ పెళ్ళెందుకు చేసుకోవాలంటే ఇలా రాషా థదానికి అనటానికి, ఇలా ఇప్పుడు మన రమేష్ బాబు పక్కన హీరోయిన్గా నటిస్తూ కనిపించింది. ఇక మోహన్ బాబు క్యారెక్టర్ నాకు తెలిసి ఆ చివరి సన్నివేశంలో చూసినప్పుడు ఏంటంటే, ఈ హీరో జయకృష్ణని కొంతమంది బంధించి హింసించబోతుండగా వెనక నుంచి మోహన్ బాబు వచ్చి రక్షించే సన్నివేశంలాగా నాకు అనిపించింది. బట్ ఈ సినిమాలో ఆయన విలన్ అన్నారు, అది నిజమా కాదా అనేది తెర మీద చూసినప్పుడు కానీ అర్థం కాదు. కానీ మనకి రమేష్ బాబు వారసుడిగా అతనికి గ్రాండ్ వెల్కమ్గా చెప్పడానికి ప్రేక్షకులతో పాటు అందరికన్నా ముందు కృష్ణ గారి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. దాన్ని ఆయన అందుకున్నాడు కూడా. ఈ వ్యూస్ చూస్తుంటేనే అర్థమైపోయింది నాకు. శ్రీనివాస మంగాపురం టైటిల్ నేనైతే చక్కగానే ఊహించాను అనుకుంటున్నాను. శ్రీనివాస్ ఇతని పేరు అయితే, మంగ హీరోయిన్ పేరు. పురం శ్రీనివాస మంగాపురంలో జరిగే ప్రేమ కథ, దాంట్లో క్రైము, జనరల్గా ఉండే లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీస్లో ఏంటంటే మ్యూజిక్ బలంగా ఉండాలి, అంటే బాగా హిట్ అవ్వాలి సాంగ్స్. ఆ తర్వాత హీరోయిన్ చాలా అందంగా ఉండాలి, హీరోయిజం ప్రదర్శించాలి. ఏ కథలో అయినా ఇదే మొట్టమొదటి లాంచింగ్ ఇలానే ఉంటుంది ఏ హీరోకైనా. ఆ మధ్యకాలంలో కొంత మార్పులు వచ్చాయేమో, కానీ లవ్ స్టోరీనే ఉంటుంది. అజయ్ భూపతి దీన్ని ఎలా తెరకెక్కిస్తాడనేది ఎక్కించాడనేది చూద్దాము. బట్ కృష్ణ గారి ఫ్యాన్స్కి ఇప్పుడు అంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, ఏముంది మనకి కృష్ణ గారి ఫ్యాన్స్కి జీవితంలో రొటీన్గా ఉండే ఒక హడావిడితో పాటు ఆయన సినిమాల గురించి, మహేష్ బాబు సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే చాలు. ఇప్పుడు జయకృష్ణ సినిమా కూడా తయారవుతుంది. సో దీని తర్వాత ప్రామిసింగ్ కెరీర్ ఉంది అనడానికి దగ్గరగానే ఆయన ఫీచర్స్ ఉన్నాయి. బట్ కొంత క్లోజప్లో ఏంటంటే కాస్త ఆ కృష్ణ గారి లెగసీ, కృష్ణ గారి అందం అయితే లేదు అనిపిస్తుంది. బట్ రాబోయే రోజుల్లో ఎలా మలుచుకుంటాడు, తనను తాను ఎలా రంజింపజేస్తాడు ముందు ఫ్యాన్స్ని, తర్వాత ప్రేక్షకులను అనేది మనం చూడబోతున్నాం. ఒక టీజర్ చూసి మొత్తం చెప్పడం చాలా కష్టం, కానీ బట్ ప్రామిసింగ్గానే అనిపించింది. అభిమానులు ఆ బరువు మోయటానికి రెడీగా ఉన్నారు. ఏ కాస్త బాగున్నా కూడా సినిమా దానిని ఎక్కడికో తీసుకెళ్ళటానికి. ఎందుకంటే మనకు ఒక గ్యాప్ వచ్చింది. ఏ గ్యాప్ అంటే అది కృష్ణ గారు లేరు, కృష్ణ గారి తనయుడిగా మహేష్ బాబు సినిమాలు లేవు. ఇప్పుడు వచ్చే సంవత్సరం వేసవికి వచ్చేది, ఈలోపు పాత సినిమాలు చూసుకుంటున్నాం. అలానే ఆ లోటు తీర్చడానికి మరొక వారసుడు. ఈ వారసుడు వచ్చిన తర్వాత ఎంతమంది వస్తారు పక్కన పెడితే, ఈ వారసుడికి వెల్కమ్ చెప్తుంది ఘట్టమనేని కృష్ణ గారి అభిమాన కుటుంబం.